కుంభరాశి వారి జాతకంలో ఈ ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి. జాగ్రత్త. కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరి జాతకంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు, ఏ విధంగా వీరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు, వారిని ఏ విధంగా గుర్తించాలి, అలాగే వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి, అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి శనీశ్వరుడు. ఈ కుంభరాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు కనుక మనం ముందుగా చూసినట్లయితే బంధానికి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అలాగే కొత్తవారు ఎవరైనా పరిచయం అయినా కానీ పాత స్నేహితులను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోరు. అలాగే అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎక్కువసార్లు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఆవేశం మాత్రం వీరికి అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. కాబట్టి వీరికి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. తమ యొక్క బాధను కానీ బాధ్యతలను కానీ ఇతరులకు వినిపించాలని ఎప్పుడూ అనుకోరు. బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరు అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. మీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ విఫలమవుతారు. వీరు తమ మిత్రులకు హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యలలో కూడా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవానికి కూడా కలిగి ఉంటారు. అలాగే ఈ కుంభరాశిలో జన్మించిన వారికి జీవితంలో ఒడిదుడుకులకి లోనైనా కానీ ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది. బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానంలో ఉన్నవారి వల్ల వీరు అన్యాయానికి గురి అయ్యే సందర్భాలు కనిపిస్తున్నాయి. వీళ్ళ పక్షపాత బుద్ధికి కూడా నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు వీరికి యోగదాయకంగా ఉంటాయి. ఏకపక్షంగా పొర్రపాటున తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలే వీరికి మంచి మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతూ ఉంటారు. తమ యొక్క సంతానం, ఆత్మీయులు, సొంత వర్గం వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు. వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభం, పేరు వీరికి వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తారు. తద్వారా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. భూముల విలువ పెరగడం మూలంగా వీరు ధనవంతులవుతారు. వ్యాపార కూడలిని అద్దెకిచ్చి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోకి చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూసినట్లయితే మాత్రం ముగ్గురు ద్రోహుల పేర్లు వీరి యొక్క జాతకంలో ఉన్నాయి. జీవితంలో వీరిని ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు,
లేకపోతే వీరిపైన కొన్ని నిందలు 6 కళ్ళు వేసి సమాజంలో వీరి పేర్లు అవమానపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీ యొక్క స్నేహితులలో ఎవరు శత్రువులు, ఎవరు మంచివారు అనేది గమనించి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరెవరో ఉచిత సలహాలు ఇస్తారు. అయితే ఆ సలహాల వల్ల మనకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా ఆ సలహాలు అమలు చేస్తారు. ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది. సర్వం కోల్పోవలసిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు వారు ఇచ్చే సలహాలు పాటించే ముందు 1కి 10 సార్లు మీకు మీరు ప్రశ్నించుకోండి. అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులు అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు, అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీ యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు, వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి మీ నిర్ణయాన్ని తీసుకోండి. అంటే కొంతమంది బయటకు శ్రేయోభిలాషులులాగా కనిపిస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రం మన కీడును కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగా అనవసరమైన సలహాలు మనకు ఇస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగాలని ఉన్నా కానీ ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. అయితే కుంభరాశి వారికి ఉన్న మనస్తత్వం ఏమిటి అంటే రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారు. ఈ విధంగా వారి కారణంగా మీరు అనవసరమైన విషయాల్లోకి, గొడవల్లోకి దూరి అనేక రకాల చిక్కులను కొని తెచ్చుకుంటారు. మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కావచ్చు, మీ యొక్క వృత్తిపరమైన జీవితంపై కావచ్చు, అనేక రకాల ప్రతికూలతలను తీసుకుని వస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ద్రోహులు మీ చుట్టుపక్కల కానీ, మీ యొక్క సన్నిహితుల్లో కానీ, మీ యొక్క బంధువుల్లో కానీ ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే వారు ఎందుకు ఈ విధంగా చెబుతున్నారు, వారే ప్రత్యక్షంగా గొడవ పెట్టుకోవచ్చు కదా, మీకే ఎందుకు చెబుతున్నారు అనే ఒక అవగాహన మీకు తప్పనిసరిగా ఉండాలి. మీరు ఉన్న పరిస్థితిలో మంచి చెడులను అర్థం చేసుకునే తెలివితేటలను ఖచ్చితంగా కలిగి ఉండాలి. లేకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో, షూరిటీ సంతకాల విషయంలో, అలాగే వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మి మీరు సంతకాలు చేయడం కావచ్చు, లేకపోతే డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు, ఇటువంటి పనులు చేయవలసిన పరిస్థితి కూడా ఒక వ్యక్తి వల్ల మీకు జరగవచ్చు. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా మిమ్మల్ని ఈ విధంగా వాడుకోవడానికి, తమ యొక్క స్వార్థంతో మీ నుండి డబ్బు గుంజడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండడమే చాలా ఉత్తమం. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఎటువంటి పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకూడదు. మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి. అలాగే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. దానివల్లే మీకు మేలు కలుగుతుంది. లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా కుంభరాశి వారి జాతకంలో ఈ ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తూ ఉంటారు. అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరగడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
అలాగే ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక రకాల గొడవల్లో దూర్చడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ద్రోహి కూడా మీ జీవితంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 రకాల ద్రోహులు మీ జీవితంలో మీ యొక్క జాతకం ప్రకారం ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి కుంభరాశి వారు అప్రమత్తంగా ఉండాలి. అలాగని అందరినీ అనుమానించకూడదు. అంటే ఎవరైనా వ్యక్తి మన యొక్క మంచిని కోరుకుంటున్నారా లేదా చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి యొక్క మాటల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అటువంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో గుర్తించి వారితో మీ యొక్క బంధం ఏ విధంగా ఉండాలి అంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంతవరకు మాత్రమే ఉండాలి. మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో అస్సలు చర్చించకూడదు. వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అలాగే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు కూడా పెట్టుకోకూడదు. వారి మాట విని షూరిటీ సంతకాలు చేయడం, భాగస్వామ్య ఒప్పందాలు చేయడం ఇటువంటి పనులు కూడా అస్సలు చెయ్యకండి. వారిచ్చే సలహాలను పాటించే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల సలహాలను తీసుకొని నిర్ణయం తీసుకోండి. అది మీకు చాలా మేలు చేసేదిగా ఉంటుంది. మేము చెప్పిన విధంగా కుంభరాశి వారు ఈ 3 ద్రోహులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.